పాకిస్తాన్లో మరో టార్గెట్ కిల్లింగ్ జరిగింది. ఈసారి ఏకంగా హఫీజ్ సయీద్ బావమరిది మౌలానా కాషిఫ్ అలీనే హత్యకు గురికావడం ఆ దేశాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ హత్య ప్రపంచానికి పెద్ద సందేశాన్ని పంపుతోంది. ఇటీవలే జైషే మహమ్మద్, హమాస్ ఉగ్రవాద సంస్థలు పీఓజేకేలో భారీ సమావేశాన్ని నిర్వహించిన తర్వాత ఈ హత్య జరగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. పాకిస్తాన్లో ఇటీవల లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు బావమరిదైన మౌలానా కాషిఫ్ అలీని గుర్తు తెలియని దుండగులు అతని ఇంటి వద్దే కాల్చి చంపారు. ప్రస్తుతం లష్కరే తోయిబా రాజకీయ విభాగానికి అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్న అలీని కాల్చి చంపడం పాకిస్తాన్ వణికిస్తోంది. ఆ దేశంలో ఉగ్రవాదాన్ని నడిపించే వ్యక్తులు కీలకమైన అలీని చంపడం పాకిస్తాన్ కలవరపాటుకు గురిచేస్తోంది. ఆ వ్యక్తిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఉగ్రవాద సంస్థల అధినేతలు కోరుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ హత్య అనేకులకు స్ట్రాంగ్ మెసేజ్ ను పంపిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇటీవల పాకిస్తాన్లోని పీఓజేకేలో హమాస్, జైషే మహమ్మద్ సంస్థ కలిసి భారీ బహిరంగ సభను నిర్వహించాయి. ఈ సమావేశంతో పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తొలిసారి అడుగుపెట్టింది. ఫిబ్రవరి 5వ తేదీన కశ్మీర్ సంఘీభావ దినంగా పాకిస్తాన్ పాటిస్తుంది. ఈ సందర్భంగా రావల్కోట్లోని షాహిద్ సబీర్ స్టేడియంలో జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ప్రధాన కమాండర్లతో పాటు హమాస్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఇరాన్లో హమాస్ ప్రతినిధి డాక్టర్ ఖలీద్ అల్ ఖోదామి ఈ సమావేశంలో హమాస్ కు ప్రాతినిధ్యం వహించారు. పీఓకేలో అడుగుపెట్టిన తొలి హమాస్ నేతగా నిలిచారు. హమాస్తో సంబంధం ఉన్న మరికొందరు పాలస్తీనా నేతలు కూడా ఖలీద్ వెంట ఉన్నారు. ఇక జైషే చీఫ్ మసూద్ అజర్ సోదరుడు తల్హా సైఫ్, జైషే కమాండర్లు అస్కర్ ఖాన్ కశ్మీరీ, మసూద్ ఇలియస్తో పాటు లష్కర్ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంతో భారత్కు గట్టి సందేశం పంపాలని హమాస్ భావించింది. దీంతో పాటు ఇటీవలే టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ పాక్ పర్యటనకు వెళ్లారు. 2 రోజుల పర్యటనలో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ను కలిశారు. ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పాకిస్తాన్ కి ఇప్పుడు టర్కీ ఒకటే మిత్రదేశం కావడంతో ఆ దేశ అధ్యక్షుడు పాక్ పర్యటనకు వచ్చారు. అయితే టర్కీ ఎప్పటి నుంచో కాశ్మీర్ స్వతంత్రను కోరుతుంది. అందులో భాగంగానే ఎర్డోగన్ కూడా కాశ్మీర్ సమస్యపై పాక్, భారత్లు కలిసి చర్చించుకోవాలని కోరారు. ఈ చర్చల్లో కశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని అన్నారు. కశ్మీర్ ప్రజలకు తన మద్దతు ఉంటుందన్నారు. వీటికి తోడు ఇటీవల పాకిస్తాన్ నుంచి భారత్లో చొరబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. కాశ్మీర్లో సరిహద్దు కంచెను దాటడానికి ఉగ్రవాదులు పదే పదే ప్రయత్నం చేస్తున్నారు. వీరిని భారత ఆర్మీ ఎప్పటికప్పుడు పసిగట్టి మట్టుబెడుతోంది. అంతేకాకుండా సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ ఉల్లంఘనలు పదే పదే జరుగుతుండటంతో మన దేశ బలగాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ దాడిలో కొంతమంది పాకిస్తానీ ఉగ్రవాదులు కూడా మృతి చెందారు. పాకిస్తాన్లో భారత్కు వ్యతిరేకంగా ఇన్ని ఘటనలు జరుగుతున్న తరుణంలో మౌలానా కాషిఫ్ అలీ హత్య ప్రాధాన్యత సంతరించుకుంది. హఫీజ్ సయీద్ బావమరిదిని హత్య చేయడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అటువంటి వ్యక్తి హత్యతో పాకిస్తాన్ కు మద్దతిచ్చే వారందరికీ స్ట్రాంగ్ మెసేజ్ వెళ్లినట్లయింది. నిజానికి పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ ఇప్పటివి కావు. 2022లో ఈ హత్యలు చాలా జరిగాయి. ఆ ఏడాది చాలా మంది ఉగ్రవాదులు, అది కూడా భారత్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారు హతమయ్యారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఇంతియాజ్ అలంను 2022 ఫిబ్రవరిలో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. రావల్పిండిలోని ఓ షాపు దగ్గర పాయింట్ బ్లాంక్ రేంజ్లో పీరుపై కాల్పులు జరిపారు. 2 వారాల తర్వాత జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా, ఒబాపోరా గ్రామంలో పీర్ ఆస్తులను ఎన్ఐఏ అటాచ్ చేసింది. పాకిస్తాన్లోని హిజ్బుల్ లాంచింగ్ చీఫ్ గా ఉన్న పీర్ జమ్మూ కాశ్మీర్లోకి పేలుడు పదార్థాలు, ఆయుధాలు అక్రమంగా తరలించేవాడు. 2022 అక్టోబర్లో భారత్ అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పీర్ హత్య జరిగిన 6 రోజుల తర్వాత విద్యావేత్త సయ్యద్ ఖలీద్ రజాను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థ అల్ బద్ర్ మాజీ కమాండర్ ఖలీద్ బైక్ పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు రజా తలపై కాల్పులు జరిపి వెళ్లిపోయారు. ఇంటి దగ్గర పార్క్ చేసి ఉన్న కారు దగ్గరకు వెళుతుండగా రజాపై కాల్పులు జరిగాయి. ఇక జహీద్ అక్ హండ్ పేరుతో నివసిస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాది మిస్త్రీ జహూర్ ఇబ్రహీం మార్చి 1న హత్యకు గురయ్యాడు. కరాచీలో అతని హత్య జరిగింది. 1999లో కాందహార్ విమానం హైజాక్ చేసిన 5గురిలో మిస్రీ ఒకడు. హనీమూన్ ముగించుకుని భారత్ తిరిగి వస్తున్న రూపిన్ కత్యాలను కత్తితో పొడిచి చంపింది మిస్రీనే. ఇక 2023 మార్చిలోనే ఖైబూర్ పంఖ్తుత్వా రీజియన్లో సయ్యద్ నూర్ షాలోబర్ హత్య జరిగింది. షాలోబర్ పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐతో కలిసి కాశ్మీర్లో ఉగ్రదాడుల కోసం ఉగ్రవాదులను రిక్రూట్ చేసుకునేవాడు. ఖలిస్తాన్ కమాండ్ ఫోర్స్ చీఫ్గా ఉన్న పరంజిత్ సింగ్ పంజ్వార్ కూడా ఈ మార్చిలో లాహోర్లోని తన ఇంటి దగ్గర హత్యకు గురయ్యాడు. ముంబై అల్లర్ల సూత్రధారి హఫీజ్ సయీద్ అనుచరుడు సర్దార్ హుస్సేన్ అరైన్ సింధులో ఆగస్టు 1న హత్యకు గురయ్యాడు. 2023 జనవరిలో రాజౌరి జిల్లాలో దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఒకరైన అను ఖాజిం కశ్మీరీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మసీదులో ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు.
ఈ హత్యలు జరిగే సమయంలో అమెరికాలో బైడెన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో అమెరికా పత్రికలని భారత్ని దోషిగా చూపాయి. ఈ హత్యల వెనుక ఉన్నది ఇండియానే అని అమెరికన్ పత్రికలు ఆరోపించాయి. వీటిలో ఏ ఒక్కదానికి ఆధారం లేకపోయినా భారత్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశాయి. పాకిస్తాన్లో టార్గెట్ కిల్లింగ్స్ కు పాల్పడిన వారిలో ఏ ఒక్కరూ పట్టుబడలేదు. వారు ఎవరో కూడా ఆధారాలు లేవు. కానీ వాటికి కూడా భారతే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే టార్గెట్ కిల్లింగ్స్ గతంలో వరుసగా జరిగిన భారత్లో G20 సమావేశాల తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలోనే కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురి కావడం, దీని వెనుక భారత హోంమంత్రి అమిత్ షా ఉన్నారని కెనడా ఆరోపించడంతో ఇది వివాదమైంది. దీనికి తోడు భారత్లో సార్వత్రిక ఎన్నికలు సమీపించడంతో ఈ టార్గెట్ కిల్లింగ్స్ తగ్గుముఖం పట్టాయి. కారకులెవరైనా కూడా ఈ సమయంలో అప్పుడప్పుడు 1-2 జరిగినా కూడా పెద్ద ఎత్తున మాత్రం టార్గెట్ కిల్లింగ్స్ జరగలేదని చెప్పాలి. అయితే ప్రస్తుతం మళ్లీ ఇవి మొదలయ్యాయా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఈ మధ్యలో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ముఖ్యంగా అమెరికాలో బైడెన్ ప్రభుత్వం గద్దె దిగింది. రిపబ్లికన్లు విజయాన్ని సాధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చారు. భారత్ విషయంలో ఆలోచించుకుంటే బైడెన్ కంటే ట్రంప్ ఒకంత బెటర్ అనే చెప్పొచ్చు. ట్రంప్ రాకతో కెనడా కూడా ఓ అడుగు వెనక్కి తగ్గినట్లయింది. తమ దేశంలో టార్గెట్ కిల్లింగ్స్ కు అమిత్ షానే కారణమని ఒకప్పుడు ఆరోపించిన కెనడా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. ఇక ట్రంప్ కూడా ఉగ్రవాదంపై కఠినంగానే వ్యవహరిస్తారు. ఇస్లామిక్ టెర్రరిజం అనే పదాలను బహిరంగంగానే ఉపయోగిస్తారు ట్రంప్. హమాస్ పై కూడా ట్రంప్ ఒత్తిడి తెచ్చి యుద్ధాన్ని ఆపేసేలా చేశారు. దీనికి తోడు ఇటీవల మోదీ అమెరికా పర్యటన సందర్భంగా దోవల్ కూడా ఆయన వెంట ఉన్నారు. జాతీయ భద్రతా సలహాదారు ఆయన వెంట ఉండి స్ట్రాంగ్ మెసేజ్నిచ్చారు. ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో పాకిస్తాన్కు ఇప్పటి వరకు లభించిన అంతర్జాతీయ మద్దతు ఇప్పుడు కాస్తంత తగ్గినట్లయింది. ఫలితంగా పాకిస్తాన్ మరింత ఒంటరైపోయింది. అయినా కూడా ఆ దేశ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతూనే ఉంది. అందులో భాగంగానే హమాస్ నేతలను ఆహ్వానించడం, ఎర్డోగన్తో కాశ్మీర్కు అనుకూలంగా మాట్లాడించడం, సరిహద్దులో కాల్పుల విరమణకు పాల్పడడం వంటివి చేస్తుంది. ఈ సమయంలో హఫీజ్ సయీద్ బావుమరిది కాషిఫ్ అలీని గుర్తు తెలియని వ్యక్తులు టార్గెట్ కిల్లింగ్ చేశారు. దీంతో ఈ కిల్లింగ్ వెనుక ఎవరున్నా పాకిస్తాన్తో పాటు ఆ దేశ ఉగ్రవాద చర్యలకు మద్దతిచ్చే వారందరికీ పెద్ద సందేశమే వెళ్ళినట్లయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.